ఇప్పుడు ఒక పర్సన్ ఏమడిగారంటే, వాళ్ళకు సెక్స్‌లో ఇంట్లో నేను మంచిగా చేయగలుగుతున్నా చేయలేకపోతున్నాను. బయట మంచిగా చేయగలుగుతున్నాను అని ఒకతను చెప్తున్నాడు. కానీ అతనితో నేను చెప్పేదేంటంటే, "బాబు నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు. నువ్వు ఇంట్లో సరిగ్గా చేస్తున్నావు. ఇంట్లో మంచిగా చేస్తున్నావు. ఇంట్లో ఎక్కువ సేపు చేయగలుగుతున్నావు. ఇంట్లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నావు. మీ వైఫ్‌తో మంచిగా చేస్తున్నావు నువ్వు. కానీ బయట వెళితే నీకు కొంచెం సేపట్లోనే నీ వీర్యం వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు చేయలేకపోతున్నావు. భయము ఎక్కువ అవుతుంది మీకు. అది ఎందుకంటే ఇది ఏందంటే బయట పరిస్థితులు అంటే ఆ అట్మాస్ఫియర్ ఉండదు. తొందరగా ఎవరైనా చూస్తారో ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది. లేకపోతే ఏదైనా ఎవరైనా బయట నుంచి చూస్తారు కావచ్చు అన్నట్టు ప్రెషర్ ఎప్పుడైనా ఉంటది. ఇంట్లో ఏందంటే ఎప్పుడు ప్రెషర్ ఉండదు. అయితే సామాన్యంగా చూసేదేందంటే ఇంట్లో మంచిగా చేసుకుంటారు. కానీ బయటకు పోయినప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా వాళ్ళకి ఇబ్బందులవుతాయి. సమాజంలో దృష్టి ఎలా ఉంటదో, ఎవరు చూస్తారో, ఏమవుతుందో అన్నట్టు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు దీని గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడదాము. ఇది అంటారు పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఒక పార్ట్నర్ దగ్గర పోతే మీరు మంచిగా చేయగలుగుతారు. ఇంకో దగ్గర వెళ్తే మీరు చేయలేకపోతారు. అదే పరిస్థితి, అదే వాతావరణం, అదే ఉంటుంది. అదే ఉంటుంది. కానీ మీరు చేయలేరు. ఎందుకంటే అది సైకాలజికల్ ఏడీ గూడా మారుతుంది. అంటే మీ మైండ్‌లో అది కూర్చుంటుంది. అరే! నేను నిన్న ఏదో ప్రాబ్లమ్ వలన ఫర్ ఎగ్జాంపుల్ ఒకతనెళ్ళాడు. ఆహ్, బయటో ఓయోలో ఎక్కడనో వెళ్ళి కలిసాడు. కలిసిన తర్వాత సెక్స్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏదో అక్కడ గొడవలు గానియండి, ఏదన్నా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గానియండి ఉంటే అక్కడ అతను మంచిగా చేయలేకపోయాడు. అక్కడ మంచిగా ఎక్కువసేపు చేయలేకపోయాడు. తొందరగా వీర్యం వెళ్ళిపోయింది. లేకపోతే అంగస్తంభన ప్రాబ్లమ్ వచ్చేసిందనుకోండి. అతనేం ఫీల్ చేస్తాడు? అరే! ఏంది నేను ఈరోజు చేయలేకపోయాను. ఏదో ప్రాబ్లమ్ వచ్చిందన్నట్టు. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎప్పుడైతే ఎళ్తాడో అది ముందుది గుర్తుకొస్తది. అరే! అప్పుడు చేస్తుంటే అట్లా అంగం మెత్తగా పడిపోయింది అని. అయితే ఇప్పుడు ఇతను కలుస్తాడు. కలిసినప్పుడు ఎప్పుడైతే చేయడం మళ్ళీ మొదలుపెడతాడో, మొదలుపెట్టినప్పుడు ఆ అంగం మళ్ళీ మెత్తగా పడిపోతది. లేకపోతే వీర్యం తొందరగా వెళ్ళిపోతది. ఎందుకంటే అది ఇంతకుముందు వెళ్ళిపోయిందని ఆలోచిస్తాడు. అదే ఇక్కడ పోయి డామినేట్ చేస్తుంది. అయితే ఈ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడైతే అవుతాయో అవి గూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి మీ సెక్స్ లైఫ్‌లో. ఇక్కడ మనం మాట్లాడేది మల్టిపుల్ పార్ట్నర్స్ గురించి. ఇప్పుడు ఇతను బయట పార్ట్నర్ దగ్గర వెళ్తే నేను అంటే మళ్ళీ కరెక్ట్ రెక్టిఫై అయింది ఏది? కరెక్టే సార్ మీరు చెప్పింది. నేను ఇంట్లో ఎక్కువ మంచిగా చేయగలుగుతున్నాను గానీ బయట పోగానే కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని చెప్పాడు. ఎందుకంటే అతనుకు ఇక్కడ ఎక్సైట్‌మెంట్ ఎక్కువ. అతనికి ఎవరు చూస్తారో అన్నట్టు భయము. ఇక్కడేందంటే కొంచెము నిదానంగా ఉండలేడు. పెర్ఫార్మన్స్ మంచిగా చేసి చూయించాలి. మరి ఇక్కడంటే భార్య దగ్గర ఏమి అంత పెర్ఫార్మన్స్ జేసి ఏదో హీరో అవ్వడం అట్లా ఉండదు. ఇక్కడ హీరో అవ్వాలని ఉంటది. అలా ఏదేదో జేస్తారు. దానివలన ప్రాబ్లమ్ అయితది. అయితే నేను చెప్పేదేంటంటే నిదానంగా ఉండండి. రిలాక్స్‌గా ఉండండి. పొద్దున పూట మెడిటేషన్ జేయండి. మంచి రన్నింగ్, ఎక్సర్‌సైజ్, వాకింగ్ ఏదో ఒకటి జేయండి. మీరు వేడి వస్తువులు వాడకండి. కొంచెం వేడి వస్తువులు అంటే ఏంటంటే నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువ వాడకండి. మీరు అన్ని చల్లటి వస్తువులే వాడండి. కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎవరితో అంటే ఎ ఇది తొందరపాటు చేయడము, తొందరలో కోపం రావడము ఇవన్నీ మీకు రాకూడదు. ఇవన్నీ వస్తే ప్రాబ్లమ్ అయితది. అలాగే బాడీ పెయిన్స్, మర్చిపోవడం మీ ఏజ్ మీద డిపెండ్ ఉంటది. మీరు ఒకవేళ 25, 30 ఇయర్స్ అంటే ఉన్నారనుకోండి ఎక్కువగా ఉండదు. తొందరగా రెక్టిఫై అయిపోతది ప్రాబ్లమ్. కానీ ఒకవేళ 35, 40, 45 ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు ప్రాబ్లమ్ ఉండొచ్చు. ప్రాబ్లమ్ గూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇది ఇంట్లో మంచిగానే ఉంటారు. బయట మంచిగా ఉంటారు. ఓకే. రివర్సల్ ఒకవేళ మనం చూసినా గాని బయట ఒకవేళ ఇలా అవుతుంది ఇంట్లో అంటే అది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్. యూజువల్లీ ఇలా అవుతుంది. ఇప్పుడు ఆర్గాజం రావాలని ఎవరైనా సరే అంటే పార్టిసిపేట్ చేస్తారు. అబ్బాయిలకైతే ఆర్గాజం వచ్చేస్తది. ఎళ్ళడం అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. కానీ అమ్మాయిలకు రావాలి గదా! అయితే వీళ్ళు ఎప్పుడైతే వేరే పార్ట్నర్‌తో చేస్తారో ఏముంటుందంటే ఈమె ఎట్లైనా ఆర్గాజం రావాలని ట్రై చేస్తాడు. ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది చేయలేకపోతే డిప్రెషన్‌లోకొస్తాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇది ఒక కామన్ ప్రాబ్లమ్. చాలా మందికి అవుతుంది. యూజువల్లీ అక్కడ నేను సరిగ్గా చేయగలుగుతాను, ఇక్కడ చేయలేకపోతానంటారు. ఇది అవ్వడానికి కారణం మైండ్ సెట్. మైండ్‌లో మనం ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ గూడా అయిపోతుంది అప్పుడప్పుడు. అయితే ఆహ్, పార్ట్నర్ స్పెసిఫిక్ ఈడీ ఉన్నవాళ్ళు నిదానంగా ఉండి సెల్ఫ్ స్పెక్యులేషన్ జేసుకోవాలి.
ఏం చేస్తున్నాము? ఏంటి? ఎందుకవుతుంది? అన్నట్టు కూర్చొని మాట్లాడితేనే వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఓపెన్‌గా ఉండాలి. బయట వెళ్లి కొంచెం సేపట్లోనే చేస్తాను అంటే అయిపోదు. ఇంకోటి ఎవరికైతే హస్తప్రయోగం అలవాటు ఉంటదో వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హస్తప్రయోగం చేసి ఆల్రెడీ వాళ్ళ టైంని తగ్గించుకుంటారు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. సో, ఎవరికైతే ఈ ఇబ్బందులుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైంగిక శక్తి తక్కువైపోతది, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటది. అయితే మళ్ళీ వాళ్ళకు రీస్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి వెళ్ళిన తర్వాత టైమింగ్ తగ్గిపోయింది, వీర్యం వెళ్ళిపోయింది, ప్రాబ్లమ్ వచ్చేసిందంటే అతను మళ్ళీ ఎళ్తే అలాగే మళ్ళీ వస్తది. అది సైకాలజికల్ ఈడీలో మారే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. సైకాలజికల్ ఈడీకి మళ్ళీ కౌన్సెలింగ్ సెషన్స్ ఉండాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, ట్రైన్ అవ్వాలి, పార్ట్నర్ కోఆపరేట్ చేయాలి, ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ పార్ట్నర్ కోఆపరేట్ చేయకపోతే డిస్ప్యూటెడ్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. మ్యారేజ్ అయిన వాళ్ళకు. బయట ఎవరికైతే మ్యారేజ్ కాలేదు వెళ్తున్నారు, కలుస్తున్నారు, ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్తున్నారు, అటు ఇటు తొందరగా అయిపోతుందంటే, అది అక్కడ వాతావరణం అక్కడ అట్మాస్ఫియర్ అతనికి నచ్చట్లేదు. కానీ ఏదైనా అలా అవుతే ఇమ్మీడియేట్‌లీ రెక్టిఫై ప్రాబ్లమ్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. హల్వా ఉంటాయి, క్యాప్సూల్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది. అన్నీ ఈ సెట్ మొత్తం ఇలాంటి కిట్స్ మొత్తం ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎందుకంటే చూడండి 25-30 ఇయర్స్, 35 ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లమ్ రాదు. ఎక్కడ పోయినా ఎరెక్షన్ వస్తది, కలుస్తారు. కానీ ఇట్లా ఏదైనా వస్తుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్ అది మైండ్‌లో కూర్చుంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అవుతది. అలాంటప్పుడే మెడిసిన్ తీసుకోండి. 3-4 మంత్స్ మంచి కోర్స్ వాడండి. మళ్ళీ లైఫ్‌లో మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి ఫర్ అప్డేట్స్ అండ్ మరిన్ని రెమెడీస్ కొరకు, ఇంకా ట్రీట్మెంట్ కొరకు కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ నేను కాబట్టి చాలా కౌన్సెలింగ్ కపుల్స్ వచ్చి తీసుకుంటారు. దానికి స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.